పార్లమెంట్ భద్రత గురించి పార్లమెంట్లో చర్చించే హక్కు లేదంటే ఎవరికి హక్కు ఉంటుంది ఈ దేశంలో? కామన్ సెన్స్ కదా ఇది. పార్లమెంట్ భద్రత గురించి పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు చర్చిద్దామంటాను, అంతగా ఏమంటలేరు. ఇదేమీ ఇప్పటికిప్పుడు ఎవరు కంక్లూజన్ తీయడం లేదు. చర్చిద్దామంటే మేము చర్చకు అంగీకరించామంటున్నారు. అయ్యా మణిపూర్ గురించి చర్చిద్దాం అంటే 50 రోజుల దాకా సభ జరగలేదు. ప్రైమ్ మినిస్టర్ని ఒక్కసారి వచ్చి మణిపూర్ పైన ఒక 3 మాటలు మాట్లాడండి అన్నారు. మాట్లాడమన్నాడు ప్రైమ్ మినిస్టర్. అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప మణిపూర్ గురించి మోడీ మాట్లాడలే. ఇప్పటికీ మణిపూర్ పోలే మోడీ. క్రికెట్ చూడడానికి వెళ్ళారు, వరల్డ్ కప్ క్రికెట్కి వెళ్ళి ఓడిపోయిన భారత టీంకు స్వాంతన కల్పించారు. కానీ వేలాదిగా చనిపోవడము జరిగిన వందలాది మందికి అనేక రకాల అత్యాచారాలు జరిగితే అది బిరేన్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇలాంటి రేపులు అనేక జరుగుతున్నాయి ఇక్కడ అని. మరి అక్కడ మణిపూర్కి వెళ్ళి ప్రజలకు స్వాంతన కలపాలి కదా. ఒక ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోతే ఆ టీంకి వెళ్ళి స్వాంతన పనికి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్. అందరూ మెచ్చుకున్నారు కదా అని. బీజేపీ పెద్ద ఎత్తున చూడు ప్రైమ్ మినిస్టర్ జస్టర్ చూడు, అది ఇందిరాగాంధీతో పోల్చారు కూడా. ఇందిరాగాంధీ ఏదో మ్యాచ్కి వెళ్ళి ఓడిపోతే ఆమె వెళ్ళిపోయినారు, చూడు మోడీ గొప్పతనం చూడు, క్రికెట్ ప్లేయర్లకు ధైర్యం చెప్పాడని. అయ్యా మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పరా? క్రికెట్ ప్లేయర్లకు ధైర్యం చెప్పిన ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో ఒక రాష్ట్ర ప్రజలకు మహిళలకు ధైర్యం చెప్పే పని ఎందుకు చేయరు? ఇప్పటివరకు మణిపూర్ పోలే కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్. ఇక ఒకవైపు పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీల్ని హైదరాబాద్కి వచ్చేయండి, హైదరాబాద్లో అందుబాటులో ఉండండి అని చెప్పి కేసీఆర్ ఆదేశించారట సార్. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చేసారు ఆల్రెడీ. సో ఏంటి దీనిలో ఉన్న వ్యూహం ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలు రమ్మన్నాడంటే బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రిపరేషన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేసి సాధించేది ఏమీ ఇప్పుడైతే లేదు. అందులో అధికారంలో కూడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అంటే పోనీయండి, అది కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న మధ్యలో ఎంపీలు పిలువరు. సో అందువల్ల డెఫినెట్గా పొలిటికల్ కాజ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ప్రకటించింది పార్లమెంట్ సీట్లకు. త్వరలో సంక్రాంతి వరకు ఈవెన్ అభ్యర్థులు కూడా ఖరారు చేస్తామంటారు. ఎందుకంటే చాలా ముందుగానే పార్లమెంట్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తామంటారు. ఎందుకంటే అసెంబ్లీకి ఉన్నంతగా పోటీ పార్లమెంట్కి ఉండదు. అందువల్ల ఆ రకమైన ప్రయత్నం కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా దాదాపు కసరత్తు మొదలుపెట్టింది పార్లమెంట్ కోసం. సో కాంగ్రెస్ బీజేపీలో ఆల్రెడీ పార్లమెంటు పోటీకి కసరత్తు మొదలుపెట్టింది. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఆ పార్లమెంట్ కసరత్తులో భాగంగా వీళ్ళని పిలిపించి ఉండవాలి. ఎందుకంటే వేరే రీజన్ ఏమీ మనకి ఇవ్వలేదు కనుక. అంటే ఇందులో ఎవరికి టికెట్లు ఇస్తారా ఇవ్వరా, ఇందులో కొత్త వాళ్ళని పెడతారా. సో అందువల్ల లోక్సభ సభ్యులు 9 మంది ఉన్నారు. సో ఈ 9 మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడు. సో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో వీరికి మళ్ళీ టికెట్లు ఇస్తారా, ఈయనప్పుడు వేరే వాళ్ళని పెడతారా. సో పార్లమెంటుకు వ్యూహం ఏంటి అనేది బహుశా చర్చించడానికి అయి ఉండాలి. ఇంకా వేరే రీజన్ ఏం కనబడతలేదు కనుక. ఎందుకంటే అసెంబ్లీ సభ్యుల్ని పిలిపించారంటే అసెంబ్లీలో వ్యూహాలు, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే దానికి ఆలోచించినట్టుంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా హుటాహుటిన ఎంపీలందరినీ తిరిగి రమ్మంటే ఇట్ ఈస్ సర్టన్లీ సంథింగ్ రిలేటెడ్ టు లోక్సభ ఎలక్షన్స్. రైట్ సార్. ఇక ఇండియా కూటమి భేటీ జరిగింది సార్. దీనిలో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు పేరును ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి అని చెప్పి మమతా బెనర్జీ అండ్ కేజ్రీవాల్ ప్రతిపాదిస్తే దాన్ని నితీష్ అండ్ లాలు అపోజ్ చేశారట, వాకౌట్ కూడా చేశారట. సో ఎన్నికలకు ముందే ఇటువంటి లుకలుకల్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మల్లికార్జున్ ఖర్గేనే అంగీకరించలేదు, వాళ్ళు ఇంకెవరో వాకౌట్ చేయడం తర్వాత సంగతి కదా. ఖర్గేనే అది ఎన్నికల తర్వాత చూసుకుందాం, ఎన్నికలకు ముందు ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే చర్చ అనవసరమని. ఎందుకంటే మమతా బెనర్జీ లక్ష్యం ఏంటంటే రాహుల్ గాంధీని సైడ్ లైన్ చేయడానికి. సో మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, మమతా బెనర్జీ నిర్ణయం కాదు కదా. సో డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి, ఇండియా కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు ఉంటే
ఆ పార్టీ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆ పార్టీ ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. లేదు ఆ నాయకుడు గనక ఇతర భాగస్వామ్య పక్షాలకు యాక్సెప్టబుల్ కాకపోతే భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా చెప్పచ్చు, మాకు మీరు ఈ నాయకుడిని ఎన్నుకుంటే మేము సపోర్ట్ చేయము అన్నప్పుడు ఆ పార్టీ ఇంకో నాయకుడిని ఎన్నుకుంటుంది. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదిస్తే ఎట్లా? సో తృణమూల్ కాంగ్రెస్ డిసిషన్ అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కదా. అది మల్లికార్జున్ ఖర్గే మీద